నమస్తే వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. సునీత గారు కంప్లైంట్ ఇవ్వటం, వైఎస్ సునీత గారు హైదరాబాద్ నుంచి వచ్చి మరీ పులివెందుల్లో కంప్లైంట్ ఇచ్చారు. రేంజ్ డిఐజీ ఇచ్చిన హామీ మేరకు కేసులు ఏమన్నా ఉంటే ఇక్కడే పెట్టుకోండి అని. ఆ తర్వాత చూస్తే నిన్న చాలా డెవలప్మెంట్స్. సజ్జల భార్గవ్కి లుకౌట్ నోటీస్ తర్వాత పరిణామాలు. ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు వెతికే ప్రక్రియలో పోలీసులు పడ్డారు. ఇవన్నీ అటు ఉంచితే ఒక్కొక్క అక్రమం, ఒక్కొక్క అరాచకం బయటపడుతుంటే రక్తం ఉడికిపోతోంది, నెత్తురు మరుగుతోంది అంటూ టీడీపీ అనుకూల వ్యక్తులు కానీ లేకపోతే సంస్థలు కానీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగ్స్. మరోపక్క జరిగిన అభివృద్ధి, జరుగుతోందని చెప్పుకుంటున్న అభివృద్ధి అంతా తాను కొబ్బరికాయ కొట్టడం వల్లే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న క్లెయిమ్ చేసుకోవటం. బోల్డన్ అంశాలు. వీటన్నిటి మీద బిగ్ డిబేట్లో మనతో చర్చించడానికి ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు, అండ్ టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. మిరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, చూశారు కదా నిన్న కావాల్సినన్ని డెవలప్మెంట్స్ అండి రాష్ట్రంలో. అభివృద్ధి, సూపర్ సిక్స్లు ఇవన్నీ పక్కన పెట్టి అచ్చంగా సోషల్ మీడియా గురించి మాట్లాడుకునే ఏకైక రాష్ట్రంగా నిన్న ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది, రికార్డు సృష్టించింది. హైకోర్టు కూడా ఒక క్వశ్చన్ చేసిన విజయబాబు గారిని, ఆర్టీఐ మాజీ కమిషనర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, వారు కోర్టులో కేసు వేశారు. సోషల్ మీడియా కేసులు పెడితే తప్పేంటని హైకోర్టు కూడా ఆయన నిలదీసి కడిగేసింది. ఏమంటారు? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులకు సంబంధించినటువంటి సీజన్ నడుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పుడు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద అసభ్య పోస్టులు, అశ్లీలమైనటువంటి చిత్రాలు, వీడియోలు పెట్టినటువంటి వాళ్ళందరి మీద చర్యలకు ఉపక్రమించింది. ఒకటి ఏంటి అంటే, ఈ విధమైనటువంటి అసభ్యమైనటువంటి పోస్టులు సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి విధంగా చేయటం అనేటువంటి ఖచ్చితంగా నేరం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ విధమైనటువంటి చర్యల్ని ఎవరూ కూడా హర్షించడానికి వీల్లేదు. హైకోర్టు కూడా అందుకని చెప్పింది, ఇలాంటి వాళ్ళని ఎలా సమర్థిస్తాము అనేటువంటి దాన్ని. విజయబాబు వేసినటువంటి పిటిషన్ కూడా వాళ్ళు కొట్టివేయడానికి కారణం ఏంటంటే, జరిగినటువంటి అరెస్టులు మొత్తాన్ని ఆపండి, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి దాన్ని హైకోర్టు ఒప్పుకుంది. ఏదో ఎవరికైనా అక్రమ అరెస్టులు ఉన్నా, అక్రమ నిర్బంధాలు ఉన్నా, ఒకవేళ పోలీసులు ఈ అరెస్టులకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన కోర్టును ఆశ్రయించేదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ అలాంటి కేసుల్లో, చాలా కేసుల్లో ఇప్పటికే హెబియస్ కార్పస్లు హైకోర్టు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో హైకోర్టులు కూడా రెస్పాండ్ అయ్యింది. ఆయా పోలీసు స్టేషన్లకు సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే కోర్టులో ఆధారపరచండి, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటంట. అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ మీద ఏమైనా పోలీసులు గిన థర్డ్ డిగ్రీ గిన ప్రయోగిస్తే ఆ విషయంలో కూడా హైకోర్టులు కానివ్వండి, అదేవిధంగా స్థానిక కోర్టులు కానీ జోక్యం చేసుకొని వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించి అలాంటి అంశాలను కూడా రికార్డ్ చేస్తున్నాయి కోర్టు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా కేవలము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి కొద్ది మంది వరకే పరిమితం కాలేదు అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణాంజనేయులు గారు, మొత్తం ఒక సీరియస్ గా ఒక 1500 మంది ఉన్నారండి, 1800 మంది ఉన్నారండి అవుట్ ఆఫ్ 15,000 సోషల్ మీడియా యాక్టివిస్ట్. రోజుకు ఒక 2-3 మీద వేసుకున్న మొత్తం మనకు ఒక సంవత్సర కాలం గడిచిపోతుందిగా. మిగిలిన అంశాలన్నీ పక్కన పెట్టి దీని మీదే మనం రాష్ట్రం అంతా మాట్లాడుకుందాం. డెవలప్మెంట్ అనే దాన్ని కాసేపు ఏంటి ఒక 2-3 సంవత్సరాలు పక్కన పెట్టేద్దాం అనే ధోరణిలో నడుస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోట్లా. అయితే ఇక్కడ ఒక అంశం అండి, రాజకీయాలు ఎప్పుడు కూడా ఆయా రాజకీయ పార్టీలు తమ రాజకీయానికి అనుగుణంగా ప్రజలందరూ మాట్లాడుకునేటువంటి విధంగా రాజకీయ ఎజెండాను ప్రజల ముందుకు నెడతాయి. ఇది రాజకీయ పార్టీల యొక్క వ్యూహం. ఇప్పుడు అధికార పక్షం యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే, ప్రస్తుతము అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటి విషయాల్లో ప్రజలకు ఏమైనా లాభ నష్టాలు ఏంటి, అదే విధంగా ఈ సూపర్ 6 కు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఏంటి, వీటిలో ఉన్న లోపాలు ఏంటి, వీటి మీద చర్చ జరగకుండా ఉండాలి అనేటువంటిది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి యొక్క
ప్రధానమైనటువంటి లక్ష్యం. అందుకనే ఈ సమయంలో ఓ ముఖ్యమైనటువంటి ఎజెండా కింద సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. అయితే ఇది కేవలము ఎవరో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళకే పరిమితమైనటువంటి అంశంగా చూడటం లేదు అనుకుంటున్నాను ప్రభుత్వం వైపు నుంచి. అయితే ఎవరైతే సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఛార్జిగా ఉన్నారో అతని వరకు కూడా దాంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా కీలకంగా అప్పుడు సోషల్ మీడియాని ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళుగా ఆర్జీవి కానివ్వండి, డైరెక్టర్, సినిమా డైరెక్టర్ పోసాని కృష్ణ మురళి గారి కానివ్వండి, శ్రీరెడ్డి కానివ్వండి, వాళ్ళను కూడా విచారించేటువంటి విధంగా ఇప్పటికి ఆల్రెడీ కేసులు నమోదు చేయటం, వాళ్ళకు నోటీసులు ఇవ్వటం, వాళ్ళను కూడా పిలిచి విచారించేటువంటి పరిస్థితులు, ఇంతే సీరియస్ గా మా ప్రభుత్వం ఉంది అని చెప్పేటువంటిది ఒక ఎజెండాని సోషల్ మీడియా అనేటువంటి ఇది వీళ్ళందరూ ఉగ్రవాదులు అనేటువంటి విధంగా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఎజెండాని ముందుకు తీసుకొచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా. వాళ్ళ ఎజెండా ఏంటి అంటే ఈ ప్రభుత్వం డైవర్ట్ చేస్తుంది, ఈ మొత్తం 74,000 కోట్ల రూపాయలు సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ కి డబ్బులు కావాలి, వీళ్ళేమి ఇవ్వటం లేదు, అవి మొత్తానికి మొండి చేయి చూపించారు. మా ప్రభుత్వం అంటే ఇప్పుడు కల్లా అన్ని పథకాలు అందుతూ ఉండేవి, వీళ్ళు మాత్రం అలాంటి పథకాలను అందించకుండా డైవర్ట్ చేస్తూ ఇప్పుడు ప్రజలందరినీ భయకంపితులు చేసేటువంటి విధంగా ఈ విధమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా పథకాలు అందకుండా వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తారేమనేటువంటి భయంతో కేసులు పెడుతున్నారు అనేటువంటి దాని మీద ఒక ఎజెండాని జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఎవరు మీడియాలు వాళ్ళకు ఉన్నాయి కదా, ఎవరు మీడియాలు వాళ్ళ ప్రకారంగా వాళ్ళ ఎజెండాలని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియాలు కానీ లేదా వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియాలో మీకు చూడండి బ్యానర్ ఐటమ్స్ అన్ని కూడా సోషల్ మీడియాకు సంబంధించి సైకోలు, ఉగ్రవాదులు, వాళ్ళకి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఇది నేరము, ఉగ్రవాద నేరం, ఇది అసలు రాష్ట్రాన్ని నాశనం చేసేవాళ్ళు వీళ్ళని వీళ్ళేస్తారు. వాళ్ళేమో మొత్తం అసలు సూపర్ 6 ఇంప్లిమెంట్ కావటం లేదు, ఇదంతా మొత్తం డైవర్ట్ పాలిటిక్స్, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అప్పుడు అప్పులు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటివన్నీ వాళ్ళు వేస్తున్నారు. కానీ మధ్యలో ఉండేటువంటి ప్రజలైతే మాత్రం వీళ్ళు ఏ ఎజెండాలని ప్రజల ముందుకు నెట్టాలని చూసినా ప్రజలు అన్ని అంశాలని గమనిస్తూనే ఉంటారు. ప్రజల వైపు నుంచి అయితే తనకి ఏమి నష్టం జరిగింది, తనకి ఏమి లాభం జరిగింది ఈ ప్రభుత్వం వల్ల అనేటువంటిది మాత్రమే గమనిస్తారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, వాళ్ళకి నష్టం జరిగింది అనేటువంటి దాని మీద మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారు. వాళ్ళకి 151లో మధ్యలో ఇది తీసేసి 11 మిగిలిచ్చారు. ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చేశారు. కాంగ్రెస్ మన సజ్జల భార్గవ రెడ్డి గారి గురించి, అర్జున్ రెడ్డి గారి గురించి నిన్న స్వాతిరెడ్డి గారు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒక భావోద్వేగపూరితమైన ఒక ట్వీట్ చేశారు ఎక్స్ వేదిక మీద. ఒకసారి అది చూద్దాం, ఆమె మాట్లాడారు కూడా. స్వాతిరెడ్డి గారి ట్వీట్ చూద్దాం. చాలా దారుణంగా టార్గెట్ సో చూసాం కదా, అంటే కొంత క్లారిటీ లేదు. అయితే ఆవిడ ట్వీట్లో మెన్షన్ చేశారు, దాంట్లో సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి మీరు చేసిన అరాచకాలకి దేవుడు ఇవాళ దిగొచ్చాడు, ఆయన ఒక్కొక్క దాన్ని తేలుస్తున్నాడు, ఒక్కొక్క అంశాన్ని తేలుస్తున్నాడు, నడి బజార్లో మీరు నుంచోవాల్సిందే అని చెప్పి చాలా గట్టిగా స్పష్టమైన, అంటే చాలా ఆవేదన ఉంది. ఎలా తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు, ఈ పిచ్చి పోస్టులు పెట్టి అసభ్యకరమైన కూతలు, రాతలు కూడా కాదు కూతలు రాసి అని చెప్పేసి చాలా ఆగోనితోటి ఆవిడ పెట్టారు. ఇంకా చాలామంది బాధితులందరూ బయటకు వస్తున్నారు కృష్ణాంజనేయ గారు. ఇప్పుడు బాధితులు వాళ్ళందరూ కూడా నిజంగా మనోవేదనకు గురైన వాళ్ళే కదండి. ఖచ్చితంగా ఎవరిని కూడా ఇంకొకళ్ళు మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా, సోషల్ మీడియా మన చేతుల్లో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా ఎవరి యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి హక్కు ఎవరికి లేదు. ఒకటి ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ దీనికి అతీతం కాదండి. వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులని తమ రాజకీయ ప్రత్యర్థుల మీద, అదేవిధంగా తమకు వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తుల మీద ఉసిగొల్పి సోషల్ మీడియా వేదికగా వేధింపులు గురి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆర్గనైజ్డ్ వాళ్ళ అధికారం ఉంది కదా, అధికారాన్ని కూడా అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా చేశారు. అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి వాటి నుంచి జీతాలు కూడా ఇచ్చి
వాళ్ళని ఉసికొలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇక బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని అయితే ఏ విధంగా ఉసికొలిపారు అనేది మనకు తెలుసు. సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు అంతకన్నా ఇంకా వాళ్ళ విశృంఖలత్వం కూడా మనం చూసాం. ఆ విధమైనటువంటి తప్పు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా కేసుల్ని ఇవన్నిటిని ఫేస్ చేయాల్సిందే. అయితే ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం వైపు నుంచి నా సూచన ఏంటి అని అంటే, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా పరిధి దాటి వ్యవహరించేటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం కింద జరిగితే భవిష్యత్తులో ఈ విధంగా సోషల్ మీడియాలో విచ్చలవిడితనం అనేటువంటి దాన్ని తగ్గేదానికి ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంది, అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉండేటువంటి దాని మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద మాత్రమే చర్యలు తీసుకుంటాం అనేటువంటి విధంగా ఉందనుకోండి. సపోజ్ తెలుగుదేశం జనసేన మీడియాలో కూడా కొంతమంది అది చేసే వాళ్ళు ఉంటారు, అది వాళ్ళకు కూడా తెలుసు. అలాంటి వాళ్ళని కానీ ఉపేక్షించారనుకోండి, వీళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు ఈ 4.5 ఏళ్ళు తర్వాత పరిస్థితి మళ్ళీ వాళ్ళు మొదలు మేము వస్తే ఊరుకోమని వాళ్ళు చెప్తున్నారు కదా. ఆయన పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టీస్ చేస్తున్నారు, సప్త సముద్రాలు ఎలా దాటాలి. వాసుదేవన్ గారు ఒకటే పాయింట్, దురదృష్టకరం ఏంటంటే వీళ్ళు 5 ఏళ్ళు వాళ్ళ మేనా, మళ్ళీ వాళ్ళు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ మేనా ఈ కక్ష సాధింపులు చేసుకుంటూ వెళ్తే రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల వ్యవహారము, లాండ్ ఆర్డర్ ఇష్యూ అనేటువంటిది మెయిన్ చూస్తారండి పెట్టుబడుల విషయంలో. ఇలాగా ఈ విధమైనటువంటి రాజకీయ కక్ష సాధింపులు ఉంటే ఆ రాష్ట్రానికి మంచిది కాదు అనేటువంటి. మీరు అలాగని కేసులు పెట్టొద్దని ఏ కక్ష సాధింపులు అని కాదు, పెట్టండి, చట్టబద్ధంగా వ్యవహరించండి, అందరి మీద చర్యలు తీసుకోండి. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో సజెషన్ అయితే బాగానే ఉంది మన కృష్ణాంజనేయులు గారి వైపు నుంచి, అది సాధ్యమేనా తెలుగుదేశం